ఫీల్డ్ వాళ్ళు కూడా మనకు రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని మనం సక్సెస్ఫుల్గా మీటింగ్లు చేసుకుంటాము. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ చేయడానికి ఈజీగా వస్తున్నారు. ఇప్పుడు ఈజీగా వస్తున్నారేమో రియల్ ఎస్టేట్లో, ఇంకా కొద్ది కాలం అయితే రారు, ఏజెంట్లుగా రారు రియల్ ఎస్టేట్లో. ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి, కార్పొరేట్ స్టైల్లో బీభత్సంగా ఉంటుంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం ఇప్పుడు రేరా అనేది ఎప్పుడైతే వస్తుందో ఇంకా కొంచెం డెవలప్ అయింది అనుకోండి, మీరు ఇలా కూర్చొని ఇలా చేయడానికి ఉండదు. దానికి ఒక ప్రాపర్ ట్రైనింగ్, ఎగ్జామ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం అంతా కూర్చున్న వాళ్ళంతా అదృష్టవంతులు, ఎందుకంటే మనకి ఎగ్జామ్లకి ఇట్లా ఏమీ ఉండవు ఫ్యూచర్లో. సార్ నో యాక్సెప్ట్ చేస్తారా? డన్. ఇప్పుడు బిజినెస్, కస్టమర్ మన దగ్గరకు వస్తే మంచిదా, మనం కస్టమర్ దగ్గరికి వెళ్తే మంచిదా? మనం కస్టమర్ దగ్గరికి వెళ్తే మంచిది. కస్టమర్ మన దగ్గరకు వస్తే మంచిది, అవునా? సారీ, కస్టమర్ మన దగ్గరకు వస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. మరి కస్టమర్ మన దగ్గర రావాలంటే మన దగ్గర ఏమి ఉండాలి, ఏం అర్హత ఉండాలి? ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. ఓకే, సారీ, మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ప్రొడక్ట్ మంచిగా, ఓకే, మీరు అన్నట్టు కూడా వాల్యూ పెరగాలి. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి, అయినా మనకి బిజినెస్ అవుతలేదు. ఎందుకు? ఫేస్ వాల్యూ కూడా ఉంది, బిహేవ్ కూడా ఉంది, బ్రాండింగ్, కంపెనీ బ్రాండింగ్, కరెక్ట్ కంపెనీ కావాలి. కంపెనీ బ్రాండింగ్ జగస్వప్న అంటే టాప్ నాకు తెలిసి. చాలా మంది ఆ జగస్వప్న అంటే ఈస్ట్ సైడ్ మాత్రము రైట్ మార్కులు వేసే వాళ్ళు చాలా మంది, వేరే కంపెనీ వాళ్ళు కూడా. ప్రాజెక్ట్ బాగుంది, రెరా ఉంది, వైట్ మనీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది, మనము బాగున్నాము, అన్ని బాగున్నాము, అయినా మనకు బిజినెస్ రావట్లేదు. లొకేషన్ కూడా బాగానే ఉంది కదా, హైవే పైన ఉంది, ఓఆర్ఆర్ దగ్గర ఉంది, అన్నీ ఉన్నాయి, అది కూడా ఉంది. సరే, కస్టమర్ వచ్చిన తర్వాత మనము తన మాట్లాడే విధానం బట్టి తను ఎలా కొనాలనుకుంటున్నాను, సబ్జెక్టు సరిగ్గా చెప్పలేకపోతున్నాం, అంతేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీరు కస్టమర్ అనుకోండి సార్, మీరు మాట్లాడేటప్పుడు మనము కస్టమర్ని అంచనా వేయాలి. ఇలా తీసుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాం, అతను చెప్పే విధానం బట్టి ఎంత వారికి రావచ్చు మనం ఏం చూస్తాం. ఎస్, మీరు చెప్పిన పాయింట్ రైట్. మన వల్ల కాకపోతే మన సీనియర్ ఉంటాడు, అతను ఎక్స్ప్రెషన్, అతని వల్ల కాకపోతే ఎండి సార్ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రాపర్గా జరుగుతున్నాయి, అయినా కొంతమంది సేల్ రావట్లేదు. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎన్ని చేసినా సేల్ రావట్లేదు. రైట్ కస్టమర్ ఉంటే మనకు కస్టమర్ అవసరమే లేదు. మనకు కస్టమర్ అవసరమే లేదు. మెయిన్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామని ఎదుటి వాళ్ళకి తెలియట్లేదు, అవునా? వారణాసి సినిమా తీస్తుంటే 3 సంవత్సరాల తర్వాత వస్తుందంటే ఇప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఎస్ఆర్ నో? మహేష్ బాబు శ్రీరాముని వేషం వేస్తుందంటే మనకు తెలుస్తుంది. మరి మనది ఎందుకు తెలుస్తలేదు? మన ప్రోడక్ట్ ఎందుకు తెలుస్తలేదు వేరే వాళ్ళకి? అర్థమవుతుందా? మన ప్రోడక్ట్ను ఎంత ఘనమైతే అడ్వర్టైజ్మెంట్ చేయగలిగితే, మనం ఈ ఫీల్డ్లో ఉన్నామని చెప్పగలిగితే కస్టమర్ మన దగ్గరకు వస్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి సినిమా థియేటర్ ఎక్కడ ఉందండి హైదరాబాద్లో? ఇంకా ఏఎంబి, ఇంకా 2 థియేటర్, సరే 2 థియేటర్లు చెప్పారు. మరి ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మంచిగా 2 థియేటర్లు ఎక్కడ? మన సరౌండింగ్లో ఎక్కడ ఉన్నాయి థియేటర్లు? ఈ బ్రాండ్ మనకి పడాలి. ఇక్కడ అయినా దగ్గర పోతే ప్లాట్ తీసుకుంటాము, విల్లా తీసుకుంటాము, హౌస్ తీసుకుంటామని ఎప్పుడైతే మన పైన బ్రాండ్ పడుతుందో మనకు ఖచ్చితంగా సేల్ వస్తుంది. ఎప్పుడైతే చెప్పడం ఆపేస్తామో అంతెందుకు, మనం ఒక షాప్ ఓపెన్ చేసాం, మనం ఒక కిరాణా స్టోర్ ఓపెన్ చేసాం, ఓకే, 4 రోజులు తెలుస్తున్నాం, 2 రోజులు బంద్ చేస్తున్నాం. 4 రోజులు ఓపెన్ చేస్తున్నాము, 2 రోజులు బంద్ చేస్తున్నాం. మనకు గిరాక్ అవుతుందా కాదా? 2 రోజులే కదా బంద్ చేస్తుంది.
సరే 6 రోజులకు 7 రోజులకు 7 రోజులు మనము ఓపెన్ చేస్తున్నాము. ఓకేనా? అతను అడిగిన ప్రోడక్ట్, కస్టమర్ అడిగిన ప్రోడక్ట్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లేదని చెప్పి